నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూమ్ పథకాన్ని పరుగులు పెట్టించడంలో మంత్రి వైఫల్యంపై సీఎం సమీక్షిస్తున్నారా? కేబినెట్ లో ఉన్న మరో కీలక నేతకు ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారా? కీలక బాధ్యతలు అప్పగించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి న్యాయం చేయలేకపోతున్నారన్న అసంతృప్తితో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన పథకంపైన మంత్రి సరైన శ్రద్ద చూపలేకపోతున్నారని భావిస్తున్న ప్రభుత్వాధినేత ఇంకా వేచి చూస్తే లాభం లేదనే నిర్ణయానికొచ్చారట. అందుకే ఇంద్రకరణ్ రెడ్డి నుంచి ఆ బాధ్యతలను వేరే మంత్రికి అప్పగించాలని నిర్ణయించారని సమాచారం. బీఎస్పీ ఎమ్మెల్యేగా నిర్మల్ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. గృహ నిర్మాణ శాఖతో పాటు దేవాదాయ శాఖను ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించారు. జూన్ 2తో టీఆర్ఎస్ సర్కారు 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో శాఖల వారి పనితీరును సమీక్షించుకుంటే ఇంద్రకరణ్ రెడ్డి పర్ఫార్మెన్స్ పై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ప్రభుత్వ హామీలో అత్యంత కీలకమైంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే. అయితే 3 ఏళ్లైనా ఆ పథకం నత్తనడకనే సాగుతోంది. మచ్చుతొరకల్లా అక్కడక్కడా కొన్ని పూర్తవడం తప్ప ఈ స్కీమ్ ఆశించిన స్థాయిలో పరుగులు పెట్టడం లేదు. హౌసింగ్ శాఖ పనితీరు బాగాలేదనే అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్ ఇదే విషయమై ఈ మధ్య పార్టీ కీలక నేతలతో చర్చించారు. ఫలానా మంత్రికి ఆ శాఖను అప్పగిస్తారని కూడా మనసులో మాట చెప్పేశారు. ఇప్పటికీ ఆ నేతకు కీలక శాఖలున్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం సర్కారుకు టాప్ ప్రయారిటీ అని సీఎం తేల్చి చెప్పేశారు. దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అమల్లో గృహ నిర్మాణ శాఖ పూర్తి స్థాయిలో విఫలమైందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 1కి 2 సార్లు ఇంద్రకరణ్ రెడ్డికి ఈ విషయాన్ని సమీక్షా సమావేశాల్లో నేరుగా చెప్పినా పనితీరు మెరుగుపడలేదనే అభిప్రాయంతో ఉన్నారు. అధికారులను పరుగులు పెట్టించలేకపోవడం, పథకం పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహించకపోవడం, క్షేత్రస్థాయిలో పర్యటనలు అంతంత మాత్రంగానే ఉండడంతో పూర్తి నివేదికను తెప్పించుకున్నారు సీఎం కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు రావడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకోవడంతో విపక్షాలు కూడా ఈ స్కీమ్ ని టార్గెట్ చేశాయి. ఇప్పటిదాకా ఎన్ని ఇళ్లు కట్టారు, ఎన్ని జిల్లాలో స్థలాలు ఎంపిక చేశారు అన్న దానిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే బేగంపేట, మెదక్ జిల్లా గజ్వేల్ మినహా ఇప్పటిదాకా ఎక్కడా ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు పడలేదు. మరో 2 ఏళ్లలో ఎన్నికలుండడం, విపక్షాలకు ఎన్నికల అస్త్రంగా ఇది మారొద్దనే ఉద్దేశంతో ఉరుకులు పెట్టించేందుకు కొత్త మంత్రికి అప్పగించడంపై సీఎం మంత్రాలు చేశారు. శాఖల మార్పుల విషయంలో గతంలోనూ నిర్మోహమాటంగా వ్యవహరించారు కేసీఆర్. విద్యాశాఖ నుంచి మంత్రి జగదీష్ రెడ్డిని విద్యుత్ శాఖకు మార్చారు. లక్ష్మారెడ్డిని విద్యుత్ శాఖ నుంచి వైద్యారోగ్య శాఖకు మార్చారు. ఇప్పుడు కూడా ఇంద్రకరణ్ రెడ్డికి శాఖ కోత పెట్టడం దాదాపు ఖాయమైంది. ప్రభుత్వంలో ఉన్న ఒకరిద్దరూ మరో మంత్రికి ఈ శాఖను అప్పగించడం వల్ల తలెత్తే ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి ముందుంచారు. తాత్కాలికంగా ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడినా జూన్ 2లోగా కోత తప్పేలా లేదు. సీఎం అంతరంగాన్ని ఇంద్రకరణ్ రెడ్డికి ఇప్పటికే ముఖ్య నేతలు వివరించారని సమాచారం.